శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి రేపు జూన్ 30వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా మీకు రేపటి రోజున విధి నిర్వహణలలో శ్రమ పెరిగినా గానీ అభివృద్ధి అయితే తప్పకుండా ఉంటుంది. అధికారుల నుండి మీకు ఒత్తిడి ఉన్నా కూడా నిదానంగా సమాధానం ఇవ్వాలి. ప్రతిభతో మీరు రేపటి రోజున అందరినీ కూడా మెప్పిస్తారు. అభిష్టాలు త్వరగా సిద్ధిస్తాయి. ఇక మీరు ఆనందించే అంశం ఒకటే ఉంటుంది. రేపటి రోజున వ్యాపార పరంగా చూస్తే మిశ్రమ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. అయితే ఖర్చులను పెరగకుండా మీరు చూసుకోవాలి. ఈ మేషరాశి వారు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కానీ ప్రతి అడుగు కూడా మీరు ఆలోచించి వేయాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. అపార్థాలకు మీరు తావివ్వకూడదు. ముఖ్యంగా మీరు రేపటి రోజున ధర్మబద్ధంగా పనిచేయాలి. మొహమాటం పక్కన పెట్టాలి. నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. నమ్మిన మార్గంలో మీరు ముందుకు సాగండి. నిర్ణయాలను మార్చవద్దు. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం పొందుతారు. గౌరవం పెరుగుతుంది. మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. పూర్వపుణ్యము సహకరిస్తుంది. ఆర్థికంగా మీకు వృద్ధి గోచరిస్తోంది. పలు మార్గాలలో మీరైతే లాభపడతారు. ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. రేపటి రోజున మేషరాశి వారికి ఉద్యోగ ఫలితాలు ఉత్తమంగా మారుతాయి. రావలసినవి మీకు రేపటి రోజున తిరిగి వస్తాయి. కీర్తి పెరుగుతుంది. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. రేపటి రోజున మీకు ఖర్చులు తగ్గిపోతాయి. ఆర్థిక పరంగా వృద్ధి చేకూరుతుంది. అనవసర ఖర్చుల నుంచి బయటపడాలి. ఇక ఆస్తుల విషయంలో మీకు ఏమైనా వివాదాలు ఉంటే గనుక అవి సమసిపోతాయి. రేపటి రోజున వ్యాపారస్తులకు కొన్ని పనులలో నిరాశ తప్పదు. కానీ ఆలస్యంగానైనా కూడా మీ పనులను అయితే పూర్తి చేయగలుగుతారు. మరుసటి రోజుకైనా కానీ ఇక ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థిక మార్గాలను పెంచుకోవాలి. అనవసర ఖర్చుల నుంచి మీరు బయటపడాలి. దూర ప్రాంత వ్యక్తులను మీరు కలుసుకుంటారు. మీ మధ్యనున్న గొడవలు తొలగిపోతాయి. స్నేహబంధం పెరుగుతుంది. 10 మందిలో మీరు ఉన్నప్పుడు మీరు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నారో గమనించుకోండి. లేదంటే మీ మాటల ద్వారా మీరు కొన్ని సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. మీరు మాట్లాడే మాటల వలన అనవసరంగా మిమ్మల్ని కొందరు విమర్శించడం జరగవచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మీరు అనుకుంటున్నట్టుగా టైంకి పనులను పూర్తి చేస్తారు. మీరు టీం లీడర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధమైనటువంటి విషయాలను చర్చించుకోవడం ద్వారా మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. రేపటి రోజున మేషరాశి వారు ప్రయాణాలు చేస్తారు. లాభసాటిగానే మారుతుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంది. రేపటి రోజున ఉత్తమ కాలం నడుస్తోంది. ఏ పని చేస్తూ ఉన్నా పూర్తి ఏకాగ్రతతో చేయండి. అందులో తప్పకుండా విజయం వరిస్తుంది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్